55వ అధ్యాయము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని బైబిల్ గ్రంథాల్లోంచి చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపమున ఉండగా ఆయనను వేడుకొనిడి. భక్తిహీనులు తమ మార్గములను విడిచిపెట్టాలి, దుష్టులు తన తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడెను. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించెను. చాలు. చదివిన వాక్య భాగంలో ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచిస్తున్నటువంటి ప్రవచన గ్రంథంలో ఇశ్రాయేలు వారి తెగను గురించి, యూదులను గురించి యెషయా భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన ప్రవచనం ఏమిటంటే, యెహోవా మీకు దొరుకు కాలములో వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనిడి. ఈ రెండు మాటలు ఈ రాత్రి వేళ సమయంలో మనము ధ్యాన పాఠములోనికి మనం తీసుకోవాలి. యెహోవా మీకు దొరికేటువంటి కాలములో ఆయన్ని వెతకండి. రెండవది, ఆయన సమీపములో ఉండగానే మీరు ఆయన్ని వేడుకోవాలి. మీరు ప్రార్థన చేయాలనుకుంటే దగ్గరగా ఉన్నప్పుడే మీరు ప్రార్థన చేయండి. ఆయన ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆయన దొరికే ఒక కాలం ఉంది, ఆ కాలములో మీరు ఆయనను వెతకండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. ఆయన ఒకవేళ మీకు దొరకనటువంటి కాలము కూడా రావచ్చు. వాక్యాన్ని బట్టి బైబిల్ గ్రంథం ఏమి సెలవిస్తూ ఉందండి? ఇది కృపాకాలం అని బైబిల్ చెప్తా ఉంది. ఈ కృపాకాలము గడిచిపోయిన తర్వాత రెండవ కాలంలోనికి వెళ్ళిపోతాం మనం, ఉగ్రత కాలం. ఆ కాలములో ఈ కృపాకాలం ముగించబడుతుంది. ఆ తదుపరి వాక్యమే కరువైపోతుంది. ప్రవక్త ప్రవచించినట్లుగా దేవుని ప్రజలు, ఈ భూమి మీద మనుషులు దేవుని వాక్యము కొరకు ఈ దిక్కు మొదలుకొని ఆ దిక్కు వరకు ఎదుగుతారట. దేవుని వాక్యము కరువైపోద్దట. ఆ వాక్యం మనకు దొరకదు. చాలామంది అంటా ఉన్నారు, మేము సువార్తను ఆపేస్తాం, వాక్యాన్ని ఆపేస్తాం, ఏదో కారణాలు ఎత్తి చూపెడతా ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తావు, నువ్వు ఆపేయటం కాదు, ఆయన ఆపేస్తాడు. నీవు ఆపటం నీ వల్ల అవదు, కానీ ఆయనే ఆపేస్తాడు. ఏ రోజు దగ్గర సువార్త ఆపేయాలని అక్కడతోనే ఆయన జననాన్ని బయటకు తెలియకుండా హతమార్చేయని ఏ రోజు ప్రయత్నం చేస్తేనే ఆగలేదు. అపోస్తుల కాలములో యేసుక్రీస్తు ప్రభులు వారి 12 మంది శిష్యులు వారు ఎన్నో చిత్రహింసలు చేయబడ్డారు. సువార్త ప్రకటించకూడదని చెప్పి చాలా చిత్రహింసలు చేశారు. చంపేద్దాం అనుకున్నారు, చంపేశారు కూడా వాళ్ళని. వాళ్ళు చచ్చిపోయే లోపే చేయవలసిన పనులు చేసేశారు. ఏమి ప్రకటించాలో, ఎంత ప్రకటించాలో వారు ప్రకటించారు. పునాదులు వేసి విత్తనములు చల్లి వెళ్ళిపోయారు. ఇక ఆగలేదు అది. నేటి వరకును ప్రపంచమంతా కూడా ఆ విత్తనాలు, వెదజల్లిన విత్తనాలు మొలకెత్తుతూ ఉన్నాయి. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, మనుషుడు సువార్తను అడ్డుకోవటం అసాధ్యం, దేవుడే ఆపేస్తాడు. దేవుడు ఏమంటా ఉన్నాడు తెలుసు? యెహోవా మీకు దొరుకు కాలములో మీరు ఆయనను వెతకండి. ఆయన వెతికితే విషయం ఏమిటనేది మీకు బయటకు వస్తుంది. ఆయన ఎవరు, ఎందుకు వచ్చాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి? ఇహలోక సంబంధమైన రాజ్యాలు కోరుకున్నాడా? ఇహలోక సంబంధమైన సౌఖ్యాలు ఆశించాడా? అసలు ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదకు వచ్చాడు ఆయన? ఆయన ఎలాంటి లోక సంబంధమైన ఆశయాలు కొరకు భూమి మీదకు ఆయన రాలేదు. ఆయన భూలోకములోనికి రావడానికి ఒకటి, ఆయన తనను తాను బలిగా అర్పించుకోవటానికి లోకానికి వచ్చాడు. మన పాపములన్నిటిని ఆయన భుజముల మీద వేసుకోవటానికి వచ్చాడు. మన కొరకు చనిపోవటానికి వచ్చాడు, కానీ మనల్ని చంపడానికి కాదు. ఆదాము ద్వారా మనము పాపము ద్వారా చచ్చిన వారైపోయాము గనక
తన శిలువ రక్తము ద్వారా బ్రతికించి నిత్య జీవానికి వారసులు చేయాలని ప్రభు వచ్చాడు. అందుకే చెప్తాడు, యెహోవా మీకు దొరికే కాలం ఒకటి ఉంది, ఆ కాలమే ఈ కృపాకాలం. ఈ కాలములో నీవు అజ్ఞానంగా మూర్ఖముగా ఉంటే ఆ తదుపరి నీ గతి ఏమవుతుందో నీవు ఆలోచన చేయాలి. మనం గడిచినటువంటి ఈ వారమంతా మనం వింటానే ఉన్నాం, న్యూస్ వింటానే ఉన్నాం. అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతాన్ని గురించిన చరిత్ర ధనమోగిపోతా ఉంది. ఆ ప్రాంతము అమెరికా దేశంలో చాలా ఉన్నతమైనటువంటి ప్రాంతం అది. అక్కడున్న వారందరూ కూడా సినీ యాక్టర్లు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, ధనికులు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు, భూస్వాములు ఉంటారు, అక్కడ పెద్ద 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 వ్యాపారస్తులు ఉంటారు. అక్కడ సామాన్యులు ఎవరు ఆ ప్రాంతంలో ఉండరు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ధనము తప్ప ఇక్కడ దేవుడు మాకు అవసరం లేదు, దేవునితో మాకు పెద్ద పని లేదు, అసలు దేవుడనేవాడిని లేడు అన్నట్లుగా వారు ప్రకటన చేశారు. వాళ్ళు అది జరిగిన తర్వాత ఒక యవనస్తురాలు ప్రవచించింది. 2వ తారీఖున ప్రవచించింది. వీధిలో ఇలా చిన్న మైకి పెట్టుకుని ప్రవచించింది, దేవుడు అవసరం లేదని అనుకుంటున్నటువంటి ప్రజలారా, దేవుని ఉగ్రత మీ మీదకు రాబోతా ఉంది, ఇదిగో సొదొమ మీద కురిసిన అగ్ని మీ మీద కురవబోతుందని చెప్పింది ఆమె. 2వ తారీఖున చెప్పింది ఆమె. 8వ తారీఖున దేవుని ఉగ్రత ఆ ప్రాంతం మీదకి వచ్చింది. లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం మీద దేవుని ఉగ్రత భయంకరం దిగి వచ్చి అగ్ని వర్షం కురిసేసినట్లు కురుస్తూ ఉంది. ఎందుకు ఫైర్ అయిందో, ఎందుకు కాలుతూ ఉందో అది ఎవడో గ్రహించలేకపోతా ఉన్నాడు. ఊహలు తప్ప అసలు విషయాలు ఎవరికి తెలియటం లేదు. ఎవరికి వాళ్ళ ఇల్లులు వదిలేసి పారిపోతూ ఉన్నారు. ఈ ఫైర్ ఇంజిన్లతో ఆపుతూ ఉన్నారు, హెలికాప్టర్లతో నీళ్లు పట్టుకొచ్చి పోస్తూ ఉన్నారు. ఆ ప్రాంతం అంతా తగలడిపోతుంది.